కేసీఆర్తో ప్రయాణం చేసినటువంటి కోదండరామ్ గారు కేసీఆర్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? ఏదో కాలేజీలో క్లాస్మేట్లుగా చేసిన ప్రయాణం కాదు. ఇప్పుడు ఉద్యమ సమయంలో మీ సలహాలు సూచనలు పాటించేవారా సార్? ఏమైనా వినేవారా? కొన్నిసార్లు ఈ అభిప్రాయం చెప్పినందుకు చాలా కోపానికి వచ్చిండ్రు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్కు బలంగా నిలిచింది అండగా. కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి కేసీఆర్కు ధైర్యం లేకుండా పోయింది. బలం కలిగిన ఒక కేంద్రం అనేది ఒకటి తెలంగాణలో ఉండకూడదు. ప్రజా ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ ప్రజలతో ఎందుకు కలిసి ఉండలేకపోయింది, ప్రజల దగ్గర రానియలేకపోయింది సార్? ప్రజలకు ఆయనకు మధ్య అనుసంధానకర్తలుగా ఉద్యమకారులు వ్యవహరించారు. కేసీఆర్ నైజంలోనే ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం లేదు ఆయనకు. ఆయన అనేది ఏముందంటే ప్రజలంతా ఏమండి మనం మేనేజ్ చేయాల్సిందే కదా, ఏముంటుంది అనేది ఆయన అభిప్రాయం. టీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ బతకగలుగుతుందా సార్? అసలు ముందుగా వాళ్ళు బీఆర్ఎస్ మారటమే నామినేటెడ్ పోస్టులనే ఎమ్మెల్సీ అయ్యిండు కోదండరామ్ అని చెప్పి టీఆర్ఎస్ నాయకుల విమర్శ ఉంది సార్. మనం నైతికంగా నిలబడగలిగితేనే జనం నమ్ముతారు. కాంగ్రెస్ పైనే కొట్లాడినటువంటి కోదండరామ్ సార్ ఇవాళ కాంగ్రెస్తోనే జతగట్టిండు అని టీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. విచ్చలవిడిగా వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగిస్తున్నప్పుడు ఓడగొట్టడానికి పూనుకోవాలి. కవిత రావడాన్ని నిజాయితీగానే చూడొచ్చా, ఫ్యామిలీ డ్రామాగా చూడొచ్చా సార్? ఇప్పుడు ఫ్యామిలీ ఘర్షణ అది. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాంటే కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడాన్ని, ఇక్కడ ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టడమేనా? దీని వెనకాల ఇంకేమైనా కుట్ర దాగి ఉండొచ్చా సార్? రెచ్చగొట్టేటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు. కోదండరామ్ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్యార్థుల ఉద్యోగాలపై నోరు విప్పిండు, రైతుల కష్టాలపై నోరు విప్పిండు, రైతుల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేసిండు. ఇప్పుడు విషయాలేమో కొత్తగా ఇవ్వాలి, అక్కడి దాకా పోయి చూడవలసిన అవసరం లేదు సార్. సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ అన్నారు సార్, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత పరిస్థితులు ఉన్నాయా సార్? ఇక్కడ ఎవరో ఒకరు పొత్తుకు దుర్చుకుంటారేమో అని నా అనుమానము. ఒక అధ్యాపకుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఉద్యమకారుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడిగా సంతృప్తిగా ఉన్నారా? నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఉస్మానియా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గడ్డ సగర్వంగా గుర్తుపెట్టుకునే పేరు ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ప్రజా సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రైతు హక్కుల పరిరక్షకుడిగా అనేక ఉద్యమాలు చేసి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి కోదండరామ్ సార్. అధ్యాపకుడిగా, ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా మారిన ఎమ్మెల్సీగా ఇటీవలే పదవి తీసుకున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఉద్యమం పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 60 ఏళ్ల కళ సాకారం చేసింది. ఆ సాకారంలో మీ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. అయితే మీరు కన్న కళలు, తెలంగాణ ప్రజల కన్న కళలు ఈ పుష్కర కాలంలో నెరవేరాయి అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా రాష్ట్రం రాగానే అన్నీ అయిపోతాయని అనుకుంటే పొరపాటు. అట్లా జరగవు. కానీ రాష్ట్ర ఏర్పాటు అనేది మన సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి అది కీలకమైన మొదటి మెట్టు. దాన్ని దాటకుండా మిగతా లక్ష్యాలను చేరుకోవటం కూడా వీలు కాదు అని మేము అనేక సార్లు చెప్పినాం. ఇవాళ కూడా దాదాపుగా అదే అభిప్రాయంతో ఉన్నా నేను. కాకపోతే ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కోరుకున్న విధంగా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా మనం అందరం కూడా పూర్తి ప్రేక్షక పాత్ర వహిస్తే, మౌనంగా ఉంటే సరిపోదు. మళ్ళా మనం అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళా ఓ పోరాటం చేయవలసిందే అని మేమందరం కూడా అనుకున్నమాట. మాకు ప్రధానంగా జయశంకర్ గారు మొట్టమొదటి ఈ విషయాన్ని లేవనెత్తారు. తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం నడవవలసి ఉంటుంది. అంటే వారి దృష్టిలో పోరాటం అనేది 2 దశలుగా సాగుతుంది. మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, మొదటి పోరాటంతో. ఏర్పడిన తర్వాత రెండవ పోరాటం ద్వారా సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం మనం పూనుకోవాల్సి ఉంటుంది. మొదటి పోరాటం సులభంగా ఉంటుంది కానీ రెండవ పోరాటం కష్టమైనటువంటి పోరాటం. ఆ పోరాటానికి కూడా మనం సిద్ధపడాలి.
ఆ పోరాటానికి కూడా మనం ముందుండాలి అని చెప్పి మా అందరితో మాట్లాడటం జరిగింది. సార్ నేను అనుకోవటం కూడా అదే, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మళ్ళీ ఒక పోరాటం సాగవలసి ఉంటుంది. ఆ పోరాటం ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. సార్ ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కరెక్టే, మీరు చెప్తున్న మొదటి పోరాటం అయిపోయింది, రెండో పోరాటం కొనసాగుతుంది. ఈ తరుణంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి కేసీఆర్ నేను బంగారు తెలంగాణ కోసం కృషి చేసిన అని కేసీఆర్ చెప్పిండు. బంగారు తెలంగాణ అయ్యిందా కాలేదన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ కేసీఆర్తో ప్రయాణం చేసినటువంటి ఉద్యమ సమయంలో ప్రయాణం చేసినటువంటి కోదండరాం గారు కేసీఆర్కి ఆ రోజు బాగా నచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక అందరి కళ నెరవేరినాక కోదండరాం గారు కేసీఆర్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? అంటే ఈ కలిసి చేసిన ప్రయాణం అనేది సార్ ఏదో కాలేజీలో క్లాస్మేట్లుగా చేసిన ప్రయాణం కాదు, రైల్లో తోటి ప్రయాణికులుగా చేసినటువంటి ప్రయాణం కూడా కాదు. ఈ ప్రయాణం అనేది ఒక లక్ష్య సాధన కోసం ఒక సామాజిక బాధ్యతను నిర్వర్తించే అవసరంతో చేసినటువంటి ప్రయాణం అది. సహజంగానే ఆ ప్రయాణంలో మేము అనుకున్నది కూడా ఏంటంటే సహజంగానే దాంట్లో వైరుధ్యాలు కూడా ఉంటాయి. సామాజిక కార్యక్రమం కోసం ఉమ్మడి అవసరాల కోసం కలుస్తున్నప్పుడు వైరుధ్యాలు కూడా ఉంటాయి. అయితే ముందు ఒక మాట చెప్పాలి, మాతో తెలంగాణ సమాజంలో ఎక్కడ పోయినా చాలామంది ఒక మాట అనేది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరం, అందరం కలవాలి, ఇది అవసరం, విడిపోతే మాత్రం తెలంగాణ రాదు, కాబట్టి కలవాలి, అందుకని కేసీఆర్ మీరు కలిసి ఉండాలి అని చాలా వరకు మామూలు రైతులండి, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి రైతులు మాతో అన్నమాట, నువ్వు కలిసే ఉండాలి, జారిపోనీయకు, ఎంట పెట్టుకొని పోవాలి. మా మిత్రుడైతే పాలేరు లెక్క నిలబడవలసి వచ్చినా నిలబడి, కానీ మొత్తానికైతే ఈ ఐక్యతను చెదిరిపోకుండా చూడు అని అన్నారు. అట్లా ఒక అవసరం ఆ రోజు, ఆ అవసరార్థం అందరం కూడా తెలంగాణ కోసం కలిసి పనిచేసినాం. అభిప్రాయ భేదాలు రాలేదా అంటే వచ్చినాయి, కానీ ఆ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని చర్చించి పరిష్కరించుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి నడిచినాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి, ఇంకా ఆంధ్ర పాలకుల మీద పోరాటం అయితే అంతమైపోయింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిపోయింది. ఆ సమయంలో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే ఇంకా మనకు వీళ్ళు ఎవరు అవసరం లేదు అనేది ఆయన నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇక మేము ఫక్తు రాజకీయ పార్టీలాగా పనిచేయాలి, అన్ని పార్టీలు ఎట్లా పనిచేస్తే మేము కూడా అంతే పనిచేస్తాం, ఇది ఉద్యమకాలం కాదు, ఉద్యమకాలను కలుపుకోవాల్సిన అవసరమూ లేదు, తెలంగాణే వచ్చినాక ఇంకెక్కడిది తెలంగాణ, ఇంకెక్కడి ఉద్యమం, కాబట్టి ఆ చర్చ కూడా అనవసరం అనేది వారికి కలిగినటువంటి భావన. మాకు తెలంగాణ పోరాటంలో ఉన్నాం కాబట్టి సర్వం తెలుసు మాకు తెలంగాణ గురించి, ఆ సర్వం తెలుసు కాబట్టి తెలంగాణ కోసం ఏం చేయాలో అర్థమైంది కాబట్టి మేము మా ప్రయాణం మేము చేస్తాము అనేది వారు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నాక ఇక ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు, కలవలేదు. ఆ పార్టీలో కూడా పూర్తి ఏకచిత్రాధిపత్యంతో తనకు తోచినట్టుగా వ్యవహరించిండు. ఆ వ్యవహరించే క్రమమే నిజానికి చాలా తప్పులు జరిగినాయి. ఉద్యమ ఆకాంక్షలను వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరించిండు. కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగానే వారి ప్రయాణం సాగింది. అప్పుడు మేము బయట ఉన్నటువంటి వాళ్ళంగా మేము అనుకున్నది ఏంటంటే, పార్టీలో చేరి పూర్తిగా లొంగిపోయి ఉండటం అయితే కుదరదు, బయట నిలబడి ప్రజల తరఫు నుంచి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి చెప్పడం మన బాధ్యత, కొంతైనా వినకపోతారా అనేది ఆశ ఉండే. అందులో కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం, మనం తప్పకుండా ఒక చేయూతను అందించి అది విజయవంతం కావటానికి సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరించినాం. మేము ఏదున్నా కానీ ప్రభుత్వానికి చెప్పటానికే ప్రయత్నం చేసినాం. కానీ చివరాఖరికి ఒకటి స్పష్టమైంది ఏంటంటే, వారు ఇంకెవరు అవసరం లేదు మాకనే విషయాన్ని చాలా స్పష్టంగానే తేటతెల్లం చేసినారు. ఆ ప్రభుత్వంలో కూడా ఎవరికి నిర్ణయాలలో భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఎవరైనా కానీ ఆయన చెప్పినట్టుగా పనిచేయవలసిన వాళ్ళే. అందుకని వాళ్ళు కూడా మాతో ఏమన్నారంటే, ఇంకా మేము ఆయనకు చెప్పే పరిస్థితి లేదు అని అన్నాడు.
ఇక ఆ మాట ఏదన్నా ఉంటే మీరు ఆయనకి చెప్పండి, మీకు కూడా తెలుసు కదా అని అన్నారు. ఇంకా ఆయన కలవలేదు. ఏదున్నా మేము మీడియా ముఖంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా మీడియా ముఖంగా మాట్లాడటం వారికి రుచించలేదు. ఇది తెలంగాణకు ఆటంకం అడ్డంకులు సృష్టిస్తున్న ప్రయత్నం తప్ప వేరొకటి కాదని అడ్డంబడి రకరకాలుగా అరెస్టులు చేసి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించండి. అది జరిగినటువంటి వాస్తవం. ఆ క్రమంలోనే ఈ ఘర్షణలన్నీ తలెత్తినాయి. ఆ క్రమంలోనే వారు మా మీద పడ్డారు, అరెస్టు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఇల్లు తలుపులు బగలగొట్టి ఇంట్లో నుంచి గుంజుకపోయినరు. మా సూచనలు కూడా వాళ్ళకు రుచించలేదు. ఇట్లా మాట్లాడటం కూడా వాళ్ళకి అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఇంకొకడు ఎవడు బయట ఇంకో శక్తి అనేది కూడా ఉండకూడదని చాలా ఒక వ్యూహాత్మకంగానే ఒక ఎత్తుగడలతోనే వాళ్ళు మమ్మల్ని అణచటానికి వ్యవహరించింది. అణచటానికి నిర్ణయించుకున్నాక అణచాలని దానికి ఒక పక్కా ప్రణాళికలు అమలు చేయటం మొదలుపెట్టినాక ఇంకా మేము చేయగలిగేదే ఉంది. డైరెక్ట్గా ఘర్షణ పట్టడం తప్ప మాకు ఇంకో మార్గం లేదు. లొంగిపోవాలి, కొట్లాడాలి. కొట్లాటనే మేము ఎంచుకున్నాం, నిలబడ్డాం. అట్లా ఘర్షణ అనివార్యమైపోయింది. ఇప్పుడు ఉద్యమ సమయంలో మీ సలహాలు సూచనలు పాటించేవారా సార్? ఏమైనా వినేవారా కేసీఆర్? చెప్పేది మాకు అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నిర్మోహమాటంగా ఇది మంచిది కాదు, సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు కొనసాగటానికి వీల్లేదు అనుకున్నప్పుడు మేము చెప్పేది పార్టీ ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది అని. కొన్నిసార్లు విన్నారు, కొన్నిసార్లు వినలేదు. కొన్నిసార్లు ఈ అభిప్రాయం చెప్పినందుకు చాలా కోపానికి వచ్చిండ్రు. ఏదున్నా కానీ మీపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసేది చాలాసార్లు. ఆయనను చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పేది. సార్ అయితే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 కోణాలతోటే ఉద్యమం మొదలైంది. కేసీఆర్ వచ్చినాక ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఏ మేరకు సాధించాం సార్ మనం? ఆ నినాదాలను వాడుకున్నారు కానీ దాన్ని పరిపూర్తి చేసే ప్రయత్నం అయితే చేయలేదు సార్. ఆ నినాదాల పేరుతో కాళేశ్వరం కట్టిండ్రు సార్. ఆ నినాదాన్ని అడ్డం పెట్టి చూపించి పాలమూరు రంగారెడ్డి కట్టిండ్రు. కానీ ప్రాజెక్టుల డిజైన్లు పూర్తిగా తెలంగాణ అవసరాలను తీర్చేవిగా లేవు సార్. తెలంగాణ అవసరాలను తీర్చటం కన్నా కాంట్రాక్టర్ల జేబులు నింపటం, కమిషన్లు పొందటం, ఇది పరమావధిగా లక్ష్యంగా ఆ ప్రాజెక్టుల డిజైన్లు జరిగినాయి, నిర్మాణాలు జరిగినాయి. అందువల్ల అయింది ఏంటంటే కాళేశ్వరం ఏమో ప్రధానంగా ఆడున్న సమస్య ఏంటంటే అది తిప్పిపోతల కిందికి వరద పోతుంటుంది, తిప్పి మళ్ళీ పైకి పోయటం, మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ తిప్పిపోయటం. అంతకు మించి అది ఇంకొకటి లేదు. అందుకనే 4-5 ఏళ్ల కాలంలో వాళ్ళు 100 TMCలు కూడా తోడలేకపోయినరు. ఇందులో కూడా అధిక భాగం కిందికి వదిలిండ్రు. కొంత నీరు మాత్రమే వాస్తవానికి కాలువల ద్వారా సాగుకు అందింది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వస్తే దాన్ని జూరాల్లో మొదలు పెడితే కరెక్ట్గా ఉండేది. జూరాల దగ్గర నీళ్లు మనం తోడుకొని వాడుకుంటే ఏమవుతుందంటే దానివల్ల నీటి ఎద్దడి ఉన్న పడమటి రంగారెడ్డి, నారాయణపేట ఈ ప్రాంతానికి, పడమటి మహబూబ్ నగర్కి నీళ్ళు అందేది. నారాయణపేట జిల్లా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ కొడంగల్ ప్రాంతానికి కానీ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో నీటి ఎద్దడి కలిగిన వికారాబాద్ లాంటి ప్రాంతాలకు కానీ, పరిగి ప్రాంతానికి కానీ నీళ్ళు అందేవి. ఆ పని చేయకపోగా తూర్పు దిక్కు నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ నీళ్లు కింది నుంచి తోడుకొని రావాలంటే అవి నిల్వ ఉంచాలి. అందుకని కల్వకుర్తిగా ఆయకట్టును పూర్తిగా విధ్వంసం చేసి మళ్ళీ చెరువులు నిర్మించారు. ఆ చెరువులు నిర్మిస్తే పైసలు ఖర్చు పెరిగినాయి, అవి పూర్తి కాలేదు. ఆ చెరువులు పూర్తి కాలేదు, ఆ నిర్మాణం కూడా ఆశించినట్టుగా సాగలేదు. ఇవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి వల్ల మనకు కలిగినటువంటి సమస్యలు. ఈ సమస్యల వల్ల ఏమైందంటే ఎంత ఆయకట్టు అయితే మనం సృష్టించుకోవలసి ఉండేనో అంత సృష్టించుకోలేకపోయాం. గోదావరి అంటే 2 రోజులు ఆలస్యమైన ఏం కాదు, కానీ కృష్ణ మీద మన నీళ్లు తోడుకునే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయకపోతే మెల్లమెల్లగా పూర్తిగా ఆంధ్ర ప్రాంతం తనకున్న హక్కుగా చూపిస్తుంది నీళ్ళన్నింటినీ. అది తెలంగాణకు వచ్చే ప్రమాదం. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి జాగ్రత్త పడితే చాలా బాగుండేది, కానీ దాన్ని గుర్తించలేదు. గుర్తించకపోవటం వల్ల ఏమైందంటే కృష్ణానది నీళ్లను వాళ్ళు అవసరం లేదు తెలంగాణ కన్నట్టుగా చూసారు. మనకెంతనండి 200
99 టీఎంసీలు మనకిస్తే Sir. మిగిలినవి 500 టీఎంసీలు వాళ్ళే ఆంధ్ర తన్నుకపోయినారు. ఓకే సార్. వాళ్ళే మళ్ళించకపోయినాక ఇంత నష్టం కదా. వాస్తవానికి మనం కూడా మన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకుని నీళ్లు తోడుకోవటం మొదలు పెడితే Sir. మన వాటా మనకు దక్కేది. న్యాయసమ్మతమైన వాటా కోసం కొట్లాడటానికి కూడా మనకు అవకాశం మిగిలేది. సార్. ఆ పనులు చేయలేదు. చాలా నష్టం జరిగింది. ఉద్యోగాల విషయానికి వస్తే ఏంటంటే సార్. ఖాళీలు భర్తీ చేయలే. వాళ్ళు 1,07,000 భర్తీ చేస్తామని 90,000 కూడా భర్తీ చేయలేదు. అట్లా జరిగింది. అది మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తుంది అంటారు సార్. భర్తీ చేయగలరు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సార్ దిగిపోయే ముందు ఎన్నికల కోసం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కుదురుతుంది? అవి కూడా మేమే ఇచ్చినాం అన్నట్టు టీఆర్ఎస్ అది చెప్తుంది. ముందు ఇవ్వాలి కదా, అంతే ముందు ఇచ్చి భర్తీ చేయాలి కదా. పేపర్లు లీక్ అయినాయి, సార్. ఇచ్చిన అనుకున్నటువంటి ఉద్యోగాలు రాలేదు. సార్. ఇది జరిగినటువంటి సమస్య. సార్, ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్కు బలంగా నిలిచింది అండగా. కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి కేసీఆర్కు ధైర్యం లేకుండా పోయింది. దీన్ని ఎలా చూడాలి సార్? కారణం లేకపోలేదు కదా ఆయనకి. ఏంటంటే ఏది ఇంకొక ఉద్యమ కేంద్రం అనేది మిగలదు సార్. ఇంకొక బలం కలిగిన ఒక కేంద్రం అనేది ఒకటి తెలంగాణలో ఉండకూడదు. సార్. ఉంటే తాను తన అధికారం తప్ప ఇంకొకటి ఏది ఉండకూడదని భావించిండు. సార్. అందుకనే అట్లా విద్యార్థులను కానీ ప్రైవేటు విద్యా సంస్థలను కానీ సహించలే. అవును సార్. వాళ్ళని పూర్తిగా రూపుమాపటానికే పూనుకున్నాడు. అవన్నీ సమస్యలే అయినాయి. తర్వాత ఆయన ఓటమికి కూడా అవి ప్రధాన కారణమే. కేసీఆర్తో ప్రయాణంలో ఆయన ఆలోచనలతో మీకు ఇమడలేక మీరు ఆయనకు దూరంగా ఉండి పార్టీ పెట్టాల్సిన అవసరం, అంటే ఏ ఆలోచనతో పార్టీ పెట్టారు సార్? అనుకున్నది ఏంటంటే రాజకీయాలు సరిగ్గా లేనప్పుడు రాజకీయ రంగంలో పనిచేయాలి సార్. కానీ నువ్వు సామాజిక కార్యకర్తగా పనిచేస్తే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? నువ్వు ఎంత చేసినా రాజకీయాలు సరిగ్గా లేనప్పుడు ప్రతి పోరాటం కూడా చివరాఖరికి ఫలితం లేకుండానే ముగుస్తుంటుంది సార్. అట్లా ముగిస్తే ఏం లాభం? గట్టుకు రాలు మోసినట్టు అవుతుంది, మంచిది కాదు. మీరు ఎట్లయినా చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం రాజకీయ రంగంలోనే టీఆర్ఎస్ చేస్తున్న తప్పిదాలని ఎత్తి చూపటానికి మనం పని చేయాలి. ఆ పని చేయకపోతే మన శ్రమ వృధా అవుతుంది అని మా మిత్రులంతా మాట్లాడుకొని నిర్ణయించి వాళ్ళు ఆ పార్టీ పెట్టాలనే ప్రతిపాదనతో ముందుకు వచ్చాను. అత్యధిక మెజారిటీ పార్టీ పెట్టాలనే డిమాండ్తోనే ఉండటంతో నేను కూడా దానికి అంగీకరించక తప్పలేదు. మా మిత్రులు ఒకటే చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే పని చేయి, ఎందుకు ఇంత ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే ఇంక అప్పుడు నిర్ణయించుకొని ఆ పని చేయటం మొదలుపెట్టి. జేఏసీ కన్వీనర్గా, జేఏసీ చైర్మన్గా కోదండరాం సార్కు ఉన్నటువంటి గౌరవం అపారమైంది సార్, అందులో డౌట్ లేదు. ఉద్యమకారులు మీరు ఇచ్చిన ప్రతి పిలుపుకు సకల జనుల సమ్మె కానివ్వండి, మిలియన్ మార్చ్ కానివ్వండి, మానవ హారం కానివ్వండి, రైలు రోకో, దేనికైనా మీతో కలిసి వచ్చారు. అలాంటివి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి నాయకులైనా లేకపోతే కార్యకర్తలైనా మీరు పార్టీ పెట్టాక మీతో కలిసి రాలేకపోయారు. దీనికి గల కారణం సార్? వస్తున్నారు, సమస్య పరిష్కారం కోసం మాత్రం వస్తున్నారు సార్. కానీ వాస్తవంగా ఒక సమస్య పరిష్కారానికి వెంట వస్తున్నారు, నడుస్తున్నారు. కానీ సార్ ఒక రాజకీయంలో ఓట్లకు అనేసరికి వెంట ఉండారు. అదే అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఒక సమస్యకు పరిష్కారం కావాలన్నప్పుడు కోదండరాం సార్ గారి ఆలోచన తీసుకుందాం అంటున్నారు. కానీ ఇప్పుడు సమాజంలో మార్పు తీసుకురావడానికి నేను ఒక పార్టీ పెట్టినా నా వెనక రండి అంటే మాత్రం వాళ్ళు ఓటు రూపంలో మళ్ళలేకపోతున్నారు. దీనికి గల కారణం ఇక్కడ రాజకీయాలన్నీ పైసకు తలొగ్గడమేనా సార్? వాస్తవం అది. రాజకీయాల్లో పైసలు ప్రధానమైపోయినాయి సార్. పైసలు వెదజల్లి మొత్తం రాజకీయాలను కలుషితం చేసినాక సార్ ఇంకా అంత సులభంగా మారదు కదా, ఓపికగా పనిచేయవలసి వస్తుంది. మామూలుగా సమస్యల పరిష్కారానికి వస్తారు, మనం చేస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలను అంగీకరిస్తారు. సార్ కానీ పనులు కావాలంటే ఎవరు గెలుస్తారో వాళ్ళ వెంట ఉండాలని అటుపోతారు మళ్ళీ. అట్లా ఇబ్బంది ఉంటుంది. కానీ ఆదరణ ఉంది సార్. ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటంటే నిజాయితీగా పనిచేసేటోళ్ళు లేకపోతే కష్టము అనే అభిప్రాయము ఉంది. అవన్నీ అంగీకరిస్తున్నారు సార్. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి మరి ఎంత చేయాలో అంత గట్టిగా త్యాగాలకి ఎవరు సిద్ధపడట్లేదు. ఇక అది తక్షణం ఏంటంటే పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆకర్షణలకు
లోనైపోతుంటారు. ఆ ఆకర్షణలతోటే ఉచిత పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఉచిత పథకాలు అలవాటు చేసి జనాలను నిజంగా పని చేసుకునే స్థాయిలో లేరు సార్. ఒకప్పుడు తెలంగాణ బిడ్డ అంటే కష్టజీవిగా ఉండే. ఇప్పుడు ఓటర్లు ఈ ఎలక్షన్లు కాస్ట్లీ కావడం వల్ల ఓటర్లు ఏమిస్తారు మాకు అనే స్థాయికి వచ్చింది సార్. నిజంగా ఈ రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదా? ఉంది కదా, మేము అందుకనే పార్టీ పెట్టినప్పుడు సార్ రాజకీయాలు మారాలి అనేదే మా ప్రధానమైన నినాదం. ఓకే అవి పైసలు కేంద్రంగా కాదు, ప్రజల కేంద్రంగా సాగాలి అని. సార్ ఆ ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి. ప్రజల అవసరం ఏంది, ఏది తక్షణం ప్రజల సమస్య, ఏది మనం ఏ రూపంలో కొట్లాడితే ప్రజలకి ఎక్కువ న్యాయం అవుతుందో గ్రహించి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రజలు ప్రమాణం కాదు ఇప్పుడు రాజకీయాలకి, పైసలు ప్రమాణం. ఆ పైసలు చుట్టూ రాజకీయాలు తిరగటం వల్ల సమస్యలు ఉంటాయని వదిలిపెట్టద్దు కదా. మార్పు కోసం పూనుకోవాలి, పనిచేయాలి. అందుకనే సమస్య ఉన్నప్పుడు తప్పకుండా వెంట వస్తారు, అడుగుతారు, మాట్లాడతారు. కానీ పరిష్కారం కోసం రాజకీయాలను మారుద్దాం అనేసరికి మనకంత బలమైనటువంటి మద్దతు దొరకదు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక ఎంపీగా నిలబడు సీట్ ఇస్తామని చెప్పి కేసీఆర్ ఆఫర్ ఇస్తే ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడలేకనే కేసీఆర్కు దూరం అయ్యిండు. నామినేటెడ్ పోస్టులనే ఎమ్మెల్సీ అయ్యిండు కోదండరామ్ అని చెప్పి టీఆర్ఎస్ నాయకుల విమర్శ ఉంది సార్. దీన్ని ఎలా చూడాలి? నైతికంగా ఒక బాధ్యతని తినేసుకున్నప్పుడు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలి. మేము తెలంగాణ ఉద్యమ క్రమంలో రాజకీయాల్లోకి రాము. మేము రాజకీయాల వెలుపల ఉండి మీ సమస్యల గురించి అప్పుడు కూడా మాట్లాడతాము అని ప్రజలకు హామీ ఇచ్చినాం. ఏం నమ్మకం మిగులుతుందండి తెల్లారే మేము పోటీ చేస్తే? కాబట్టి అది అవసరం. అది ఒక నైతిక విలువలకు రాజకీయాల్లో అవసరం లేదంటారు. కానీ భారతదేశం లాంటి దేశాల్లో మనం నైతికంగా నిలబడగలిగితేనే జనం నమ్ముతారు. ఇంకా ఒక చిన్న అవకాశం దొరకంగానే వదిలిపెట్టిండు పోయిండు అంటే మన మీద ఎందుకు విశ్వాసం మిగులుతుంది? అందుకనే గాంధీ గారు చూడండి, ఆయనేమి ప్యాంటు షర్టు కోటు వేసుకోలేక కాదు కదా, విషయవతి కానే కాదు. ఆయన అనుకున్నది ఏంటంటే ప్రజలు ఎట్లున్నారో మనం వాళ్ళకు దగ్గరగా ఉండాలంటే సాధారణమైనటువంటి వస్త్రధారణ ఉండాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళతో కలిసి మమేకమై జీవించగలగాలి అని అనుకున్నాడు. ఆ రకంగా వాళ్ళతో కలిసి జీవించిండు, హింసను వదిలిపెట్టిండు, ప్రజలను కూడా భాగస్వాములను చేయటానికి అది ఆటంకం అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి ప్రజలను భాగస్వాములను చేయటానికి పూనుకున్నాడు. కాబట్టి ఆయన ఒక నైతిక శక్తిగా మిగిలిపోయింది కదా, అది మనకు అవసరం ఇవ్వాలి. నేను పదే పదే ఒక మాట చెప్తుంటా, ఏంటంటే పడవ అంత పెద్దది కానీ ఆ పడవ సముద్రంలో కరెక్ట్గా నడవాలి అని అంటే ఒక దిక్సూచి కావాలి. దిక్సూచి లేకపోతే ఎటు పోతున్నాము, ఎంత వేగంగా ఏ రూపం ఏ మూల నుంచి పోవాలి, ఏ వైపుకు ప్రయాణం చేయాలనేది తేల్చుకోవటం సాధ్యం కాదు. రాజకీయాల్లో ఈ నైతిక నిబద్ధత అనేది కూడా అంతే, అదే దిక్సూచి లాంటిది. మనం ఎందుకు నిలబడాలి, ఎందుకు పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎటువైపు మన ప్రయాణం ఉండాలో గమనించటానికి ఇది ఒక దిక్సూచిగా నిలబడుతుంది. దాన్ని మనం గుర్తించాలి, పాటించాలి, తప్పదు, అది అవసరం. అది ఇక కష్టమవుతుందంటే కష్టమే అవుతుంది, తక్షణం ఫలితం దక్కదంటే దక్కదు, నిజమే. కానీ చేతనైనంత మేరకు ఆ విలువలకు కట్టుబడి మనం జీవించాలి. తెలంగాణ రావడానికి ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే మనం చేసిన పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ఇయ్యాల్సి వచ్చింది. ఆ కాంగ్రెస్ పైనే కొట్లాడినటువంటి కోదండరామ్ సార్ ఇవాళ కాంగ్రెస్తోనే జతకట్టిండు అని టీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. కలుస్తాము అంటే ఒక మేము టీఆర్ఎస్ వెంటనే నడిచినాం. ఒక 2.5 సంవత్సరాల పాటు ఏదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు కదా, సహకరించాలి అనే ఆలోచనతోనే పోయినాం. కానీ పూర్తి నిరంకుశమైన పాలన కొనసాగిస్తూ తమకున్న అధికారాన్ని విచ్చలవిడిగా వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగిస్తున్నప్పుడు ఓడగొట్టడానికి పూనుకోవాలి. ఆ పూనుకోవాలనుకున్నప్పుడు ఆసరా ఏది దొరికితే అది, మునిగేటోడు దేనికోసం చూస్తాడండి, ఏది దొరికితే దాన్ని పట్టుకుంటాడు. మేము కూడా అంతే. ఇక్కడ కేసీఆర్ ఓడగొట్టడానికి కాంగ్రెస్ ఈ అణిచివేత నుంచి బయటపడకపోతే తెలంగాణ బతకదు, తెలంగాణలో రాజకీయాలు బతకవు. అందుకని అణిచివేతను ముందైతే ఓడకూడదాం. ఓడగొట్టగలిగితే తప్పనిసరిగా మనకు భవిష్యత్తు ఇంకా ఉంటుంది, అవకాశం ఉంటుందని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. ఆ రకంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం. ఆ మద్దతును ఇచ్చి మేము మరి మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వర్తించినాం. అప్పుడు మేము మాట్లాడినాం కూడా, ఖచ్చితంగా ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడతారా లేదా అనేది
మేము వారిని సూటిగా అడిగినాం, ప్రశ్నించినాం. ఓకే. ఈ నిరంకుశ పాలనను వ్యతిరేకంగా పోరాటం మాత్రమే కాదు, ఈ నిరంకుశ పాలనకు అవకాశం కూడా రాకుండా సమాజంలో సంస్కరణలు తేవలసిన అవసరం ఉంది. వాటి కోసం కూడా మనం పనిచేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాతో అన్నప్పుడు, సరే ఇది బాగానే ఉంది, ప్రయాణంలో మనకు ఆశయాలు ఒకే రకంగా ఉన్నప్పుడు మనం నష్టపోయినా కానీ ధైర్యంగా మద్దతు ఇవ్వటమే ఇవాళ మనకు అవసరము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి గట్టిగా నిలబడి దానికి మద్దతు ఇచ్చి కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. తర్వాత ఆ కుటుంబ పాలన కుటుంబ పార్టీ అని చెప్పి ఆ పార్టీకి ఒక ముద్ర కూడా పడింది. ఇవాళ అదే కుటుంబం నుంచి కవిత బయటికి వెళ్ళింది, ఆమె పార్టీ పెట్టింది. తర్వాత అక్కడ ఉన్న హరీష్ రావు కేటీఆర్ మధ్య చూస్తే కోల్డ్ వార్ ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ బతకగలుగుతుందా సార్? అసలు ముందుగా వాళ్ళు బీఆర్ఎస్ మారటమే తప్పు సార్. వాళ్ళు పుట్టింది తెలంగాణ ఉద్యమం నుంచి సార్, వాళ్ళు బలాన్ని పొందింది తెలంగాణ ఉద్యమం నుంచి సార్. తమకు జన్మనిచ్చిన తెలంగాణని దాన్ని తన్ని దాన్ని అణిచే దాన్ని సంపూర్ణంగా తమ పేరులో నుంచి కూడా తొలగించేసి ఇక ఆ భావజాలాన్ని సంపూర్ణంగా రూపుమాపి నడవాలంటే ప్రయాణం ఎట్లా సాధ్యమవుతుంది? మీకు ఒక గుర్తింపు బలము దొరికిందంతా తెలంగాణ ఉద్యమం నుంచి. ఆ బలాన్ని వదిలిపెట్టి మీరు ముందుకు సాగుతామంటే ఎట్లా పోతారు? మీరు ముందుకు పోలేరు. అది వాళ్ళ మొదటి సమస్య. రెండోది ఏంటంటే పార్టీ నడిపే తీరే తప్పు. పార్టీ పనిచేస్తున్నప్పుడు పార్టీలో కలిసి ఏకాభిప్రాయం కలిగిన వాళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తారు. అట్లా వచ్చిన సమయంలో ఆ పార్టీ కోసం పనిచేసే, పార్టీని నడపాలనే తాపత్రయం ఉన్న వాళ్ళు, ఆ పార్టీ దాని ఎదుగుదలకు దోహదపడిన వాళ్ళు అందరూ కూడా పార్టీకి సంబంధించిన పార్టీని నడపటంలో ఒక భాగస్వాములు కావాలి. కానీ అది అంతిమంగా ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవస్థగా మారిపోయి ఆ కుటుంబం నడుపుతుంటుంది. మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయి వాళ్ళు ఏది అడిగితే ఆ పని చేస్తూ ఉండాలి. ఇది వాస్తవానికి ఆ పార్టీకి ఉన్నటువంటి స్వరూపము, స్వభావం. సహజ సిద్ధంగానే ఆ పార్టీలు అనుసరించిన ఈ విధి విధానాల పట్ల వల్ల తలెత్తినటువంటి ఈ ఘర్షణలకే ఇప్పుడు కవిత ఒక రూపం మాత్రమే. ఇంకా ఉన్నాయి ఆ ఘర్షణలు. ఆ ఘర్షణలో అనివార్యంగా కవిత బయటకు వచ్చింది. నిజంగా ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చలు జరిగి పరిష్కరించుకునే వాతావరణం ఉంటే అది జరగదు. అది లేదు కాబట్టి పార్టీని ఒక గుప్పెడు మంది ఇష్టానుసారంగా నడపాలనుకున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి ఉండాలి. కవితనే ఇవ్వడలేదు, మీరు నన్ను అడిగిన ఎందుకు చేయలే, ఇవ్వడలేము. అందులో ఇవ్వడలేమనేది అర్థమైన తర్వాత సహజంగానే ఘర్షణ అనేది. ఇప్పుడు కవిత రావడాన్ని నిజాయితీగానే చూడొచ్చా, ఫ్యామిలీ డ్రామాగా చూడొచ్చా సార్? ఇప్పుడు ఫ్యామిలీ ఘర్షణ, అది అంతిమంగా ఫ్యామిలీ ఘర్షణగా ఉన్నది. ఇది ఫ్యామిలీ ఘర్షణ రూపంలోనే వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు బయటకు వచ్చినాయి. అంతిమంగా ఇది ఒక ఫ్యామిలీ సభ్యురాలు యొక్క తిరుగుబాటుగానే ఇది అది బయటపడ్డది. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ పార్టీకి ఉండే మౌలికమైన ఈ నిరంకుశ స్వభావము, ఫ్యూడల్ ధోరణులు, వాటిని ప్రశ్నించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించకుండా ఇంకొక పార్టీ పుట్టడం కానీ విస్తరించడం కానీ సాధ్యంగా. అది ఇలా దాంట్లో వారి పార్టీలో ఉన్న ప్రధాన లోపం. సార్, ప్రజా ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ ప్రజలతో ఎందుకు కలిసి ఉండలేకపోయింది, ప్రజల దగ్గర రానియలేకపోయింది సార్? అంటే ఆయన ఇప్పుడు ఈ పాత్ర ప్రజలకు ఆయనకు మధ్య అనుసంధానకర్తలుగా ఉద్యమకారులు వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం వ్యవహరించి ఒక బ్రిడ్జు తెలంగాణ వచ్చినాక ఈ బ్రిడ్జ్ను తన్నేసరికి ఆయనకు ప్రజలకు మధ్యన వారధి అనేది లేదుగా. ఇక దానికి వాళ్ళను కలిపి ఉంచగలిగేటువంటి బంధమే లేదు. ఆ బంధం లేకపోవటమే కేసీఆర్ బలహీనపడటానికి అది ప్రధానమైన కారణమైంది. ఓకే, మీరేమో వంతెనలాగా ఉన్నారు ఉద్యమకారులు, ఓకే సార్. అసలు కేసీఆర్ నైజంలోనే ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం లేదు ఆయనకు. ఏముంటుంది, ప్రజల్ని మనం మేనేజ్ చేసుకోవాల్సిందే తప్పగానే ప్రజలను అర్థం చేసుకోవటం, కలిసి ఉండటం, మమేకమై పనిచేయటం ఈ భాష ఆయనకు తెలియదు. అంతే, ఆయన దగ్గర ఆ భాష లేదు, ఆ డిక్షనరీ లేదు, ఆ పదాలే లేవు. ఆయన అనేది ఏముందంటే ప్రజలు ఎంత ఏమండి మనం మేనేజ్ చేయాల్సిందే కదా, ఏముంటుంది అనేది ఆయన అభిప్రాయం. కానీ అట్లా కాదు కదా, ప్రజలతో ఉండి సంబంధాలు కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పార్టీకి మంచి చెడు అర్థమవుతాయి, తనను తాను సరి చేసుకుంటూ ముందుకు పోవటానికి వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. కేసీఆర్ను ఓడగొట్టిరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. ఇక్కడ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఉచిత పథకాలను అమలు కాని పథకాలను హామీ ఇచ్చి వచ్చిందనేది టీఆర్ఎస్ ఆరోపణ. కానీ నేనేమంటున్నా అంటే ఈ ఉచిత పథకాలు ప్రజలకు అలవాటు చేసి ఈ అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఇవ్వకపోయేసరికి ఈ ప్రభుత్వం కూడా విమర్శల పాలవుతుంది కదా. అసలు ప్రజల మన్ననలను పొందడంలో ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ సంతృప్తికరంగా ఉందా సార్? అంటే ఒక లాభం ఏం జరిగిందంటే తప్పనిసరిగా ప్రజాస్వామిక వాతావరణం ఉంది సార్. ప్రజలు నిరసన తెలుపగలుగుతున్నారు, సభలు సమావేశాలు పెట్టుకోగలుగుతున్నారు, వారు పోలీసు నిఘా అనేది లేదు సార్. తర్వాత ఫోన్ ట్యాపింగులు లేవు సార్. కొంత స్వేచ్ఛా వాతావరణం, మితిమీరిన ప్రజల జీవితంలో ఒక మితిమీరిన జోక్యం అనేది లేదు. సార్. ఇది ఒక స్వేచ్ఛగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నారు. ఇది నా దృష్టిలో ఒక గొప్ప మార్పు. రెండోది ఏంటంటే తెలంగాణ ఉన్న సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసి దానిపైన విశ్లేషణ చేసి ఒక నివేదిక తేవటం కూడా ఒక గొప్ప పరిణామం కదా. ఈ గొప్ప పరిణామం జరిగినప్పుడు సహజంగానే అందరం కూడా సంతోషించవలసిందే. మన దగ్గర ఇంకా వెనుకబాటుతనం ఉంది, అసమానతలు తీవ్రంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్న దాన్ని బట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక కొత్త నమూనాను, ఆర్థిక నమూనాను తయారు చేసుకోవాలి. ఆర్థిక అభివృద్ధికి ఒక కొత్త తొవ్వను వెతుక్కుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ నేను అనుకోవటం ఇంకా చాలా పని జరగవలసిన అవసరం ఉంది. ఎటువంటి పంతా తెలంగాణకు ఉపయోగపడతాయి. దాని రూపకల్పనకున్న పెద్ద సవాళ్ళు 2. మొదటిది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా సంపూర్ణంగా సరళీకరణ విధానాల ప్రభావం చాలా బలంగా ఉన్నది. అందరూ కూడా చట్టానికి లోబడి ఆ మూస విధానంలో ఆలోచించటం ఒకటి అలవాటైంది. అందుకని కొంచెం భిన్నంగా తెలంగాణ ప్రజల అవసరాల నుంచి ఆలోచించటం అనేది సాధ్యపడతలేదు. మొదటి సమస్య అయితే. రెండోది ఎక్కడ ఇబ్బంది వస్తున్నది, అట్లాంటి విధానాలు ఎందుకు రాలేకపోతున్నాయి అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆలోచించి ఖర్చు పెడదామన్నా నిధుల కొరత తలెత్తింది. అన్ని రాష్ట్రాలకు ఉన్నప్పటికీ మన దగ్గర ఈ అప్పులు భారం పెరిగిపోవటం, మనం ఇవాళున్న కేంద్ర చట్టం ప్రకారం లోటు అనేది ఎక్కువగా పెరగటానికి వీల్లేదు. ఇవన్నీ కలిసి ఏమవుతున్నదంటే మనం పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకనే ఒకవైపు ముందు మన విధి విధానాలను సరి చేసుకొని దానికి తోడుగా కొంత అదనపు నిధులను కూడా సమీకరించుకోవటానికి ఒక ప్రయత్నం చేయాలి. సరి చేసుకుంటూ ప్రజలకు ఉపాధి అవకాశాలను, బతుకుదెరువు అవకాశాలను విస్తరించగలిగేటువంటి రీతిలో ఒక ఆర్థిక నీతిని తీసుకురావాలి. ఇది మన ముందు ఉన్న కర్తవ్యం. నా దృష్టిలో ఈ పని కొంత ఇంకా ముందుకు పోవలసిన అవసరం ఉంది. దాని మీద ఇంకా చాలా దృష్టి పెట్టాలి, ఇంకా చాలా పని చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఈ తిట్ల దండకం ఏదైతే ఉందో సార్, ఆ తిట్ల దండకం కేసీఆర్ని ఈయన తిడుతుండు, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లోనే మౌనంగా ఉంటున్నాడు, కేటీఆర్ ఈయనని తిడుతున్నాడు. ఈ తిట్ల దండకం ఏదైతే ఉందో తెలంగాణలో చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది సార్, నాయకుల మాటల తీరు. కాబట్టి సీఎం స్థాయిలో ఉండి ఈయన పేగులు మెడకేసుకుంటానడం ఇంతవరకు సబబు, కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టేటువంటి తొండల రెడ్డి అని ఇలా వల్గర్ లాంగ్వేజ్లో తిట్టడం, ఈ భాషను ఎలా చూడాలి సార్ మనం? ఇది మంచిది కాదు. అది రాజకీయాల్లో అట్లా గట్టిగా తిట్టకపోతే జనం మెచ్చరు అనే అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదు. జనం గట్టిగా మాట్లాడాలి అని కోరుకుంటారు, కానీ తమ నాయకుడు ఏది పడితే అది మాట్లాడితే కూడా జనం మెచ్చరు. సమస్యలపై గట్టిగా మాట్లాడాలి, విశ్లేషణలో స్పష్టత ఉండాలి, విషయం చెప్పేటప్పుడు సూటిగా చెప్పాలి, మన కార్యాచరణలో పారదర్శకత ఉండాలి. ఇవి ఉంటే జనం మెచ్చుతారు. జనం కోరుకుంటే నాయకుడిని ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడిని కోరుకుంటారు, ఒక బుద్ధిమంతుడినే కోరుకుంటారు, ఒక నీతిమంతుడినే కోరుకుంటారు. అదే మనకి అలా అవసరం కూడా. తమకు పైసలు వస్తే 4 జేబులు వేసుకోవచ్చు, కానీ అంతిమంగా రాజకీయాలు ఇట్లా ఉండకూడదని కోరుకుంటారు. అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాలి. రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాగలడా సార్? ఇప్పటికైతే ఆయనకే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఆయనకే అవకాశం ఉంది. రకరకాల కారణాల చేత తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ ఆర్థిక నీతిని సరి చేసుకోగలిగితే గనక తప్పకుండా ఆయనకు ఒక అవకాశం దొరుకుతుంది. కోదండరామ్ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్యార్థుల ఉద్యోగాలపై నోరు విప్పిండు, రైతుల కష్టాలపై నోరు విప్పిండు, రైతుల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేసిండు. అలాంటి కోదండరామ్ సార్ కాంగ్రెస్ వచ్చాక
ఎవరితో కలవడం లేదు, విద్యా సమస్యలపైన మాట్లాడతలేడు, ఆ రైతుల దగ్గరికి వెళ్ళడం. ఇవాళ వరిధాన్యం ఐకేపీ సెంటర్లో అక్కడే నిల్వ ఉంది, అకాల వర్షాలకు నష్టం జరుగుతుంది, రైతన్న గగ్గోలు పెడుతుండు. ఇవాళ కోదండరామ్ సార్కి ఎందుకు కనిపిస్తలేదు అంటుండ్రు. ఎందుకు కనబడతలేదండి? నాకు కూడా కనబడుతుంది, నాకు కూడా అర్థమైంది సార్. కానీ మేము ఈ ప్రభుత్వంతో మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం సార్. ఇప్పుడు విషయాలేమో కొత్తగా ఇవ్వాలి, అక్కడి దాకా పోయి చూడవలసిన అవసరం లేదు. సార్. సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది సార్. వాటిని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం, వాళ్ళకు చెప్తున్నాం. మాకు సాధ్యమైన చోట కొంత గట్టిగా నిలబడి కొనుగోలు తొందరగా పూర్తయ్యేటట్టు చూస్తున్నాం. కాబట్టి పనులు నాకు తెలిసి మా వరకైతే ఈ చెప్పే అవకాశాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది మా మీద. అది కుదరినప్పుడు బహిరంగంగా మాట్లాడవలసి వస్తుంది. ఓకే. కాబట్టి అది మాకున్నటువంటి ఒక సౌకర్యం. రెండు, మేము ఈ సమస్యల మీద పరిష్కారానికి చెప్తున్న వాటిల్లో కొన్నింటిని గవర్నమెంట్ ఆమోదిస్తున్నాం. అందుకని గవర్నమెంట్ అంటే కేవలం ముఖ్యమంత్రి అనే కాదు కదా, రకరకాల పొరలు ఉంటాయి, దొంతరలు ఉంటాయి. ఈ దొంతరలలో కొన్ని స్థాయిల్లో కొన్నింటిని ఒప్పుకుంటున్నారు, చేస్తున్నారు. కాబట్టి మేము కొంత దాని కారణంగా కొంత ఓపిక పట్టవలసి వస్తుంది. బహిరంగంగా రావాల్సి వస్తే వస్తాం, కానీ వాళ్ళకి వాతావరణం అయితే ఈ రకంగా సానుకూలంగానే ఉన్నది అని మేము భావిస్తున్నాం. ఆ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి రాజకీయ పరిస్థితులను బట్టి వ్యూహాలను, ఎత్తుగడలను తయారు చేసుకునే విషయంలో కొంత జాగ్రత్త పడాలి. దానికి తగ్గట్టుగానే మేము వ్యవహరిస్తున్నాం. మేమేం మర్చిపోయలేము, ప్రజలతోనే ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధానమైన కర్తవ్యం. ఆ కర్తవ్యం కోసం ఇప్పుడైతే మాట్లాడటానికి ఉన్న అవకాశాలను వాడుకుంటాం. ఆ మాట్లాడటానికి ఉన్న ఈ అవకాశాల ద్వారా ఎన్ని పనులు వీలైతే అన్ని పనులు చేస్తాం. కాకపోతే ఏం చేయాలనే తప్పకుండా మళ్ళీ ఆలోచిస్తాం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ అన్నారు సార్, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. కొంత రిక్రూట్మెంట్ జరిగిన మాట వచ్చింది కానీ రద్దయింది. ముందు ఒక జాబ్ క్యాలెండర్ వస్తుందా సార్? రద్దయింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏమిటంటే, ఆ రద్దుకు కారణము అప్పటికే ఎస్సీ వర్గీకరణ అవసరమై, ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా రిక్రూట్మెంట్ కూడా వద్దనుకున్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ డిస్టర్బ్ అయింది. ఇవాళ కొత్తగా జాబ్ క్యాలెండర్ను ప్రకటన చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఒక 40,000 ఉద్యోగాలు నింపుతామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ 40,000 ఉద్యోగాలకు ముందు ప్రకటన ఇచ్చి దాని అమలు కోసం పూనుకోవాలి కదా, దానికి క్యాలెండర్ ప్రకటించాలి కదా అని మేము అడుగుతున్నాం. అది ఇవాళ తక్షణం అవసరం. దానికోసం చాలామందిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. చూద్దాం ఫలితం వస్తుందా. ఒకవేళ రాకపోతే ఏం చేయాలనేది ఆలోచించు. ఇటీవల ఆకునూరు మురళి రాజీనామా చేశాడు. విద్యా సంస్థల్లో మార్పులు తీసుకురావడానికి ఆయన ఒక నివేదిక కూడా ఇచ్చాడు. దీన్ని ఎందుకు రాజీనామా చేశాడు, దీని వెనకాల ఏమి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆయన నాకు చెప్పింది, సార్ నేను వచ్చిన పని అయిపోయింది, ఒక రిపోర్టు చేయమన్నారు, చేసిన. సార్ ఒక ఆల్టర్నేటివ్ మోడల్, ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఈ స్కూల్ వ్యవస్థకి ఇంకొక ప్రత్యామ్నాయాన్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల పరిష్కారానికి అని. దాన్ని ఒక ప్రత్యామ్నాయాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఆరుట్లలో చాలా అద్భుతమైన ఒక స్కూల్ను అభివృద్ధి చేశారు. అట్లనే మిగతా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా స్కూళ్ళన్నీ అదే రీతిలో మారితే బాగుంటుందని వాళ్ళ సూచన. అవన్నీ జరిగినాయి. ఇక మేము ఉట్టి కూర్చొని డబ్బులు ఎట్లా తీసుకోవాలి? ఈ స్కీమ్ అమల్లో మాకు ఇంకేమన్నా అదనపు పాత్ర ఉంది అనుకుంటే చెప్తే తప్పకుండా ఆ పాత్ర మేము నిర్వర్తిస్తాం. లేకపోతే దీన్ని ఉట్టిగిడ కూర్చోవటం కరెక్ట్ కాదు కదా అనేది ఆయన అభిప్రాయం. అంతేనా? దాని వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఏమన్నా కారణం ఉండొచ్చు? ఒత్తిళ్లు ప్రభుత్వం వైపు నుంచి ఆయన మీద ఎటువంటి ఒత్తిళ్లు లేవు. కూడా మోడల్ స్కూల్ను చాలా మెచ్చుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ని మెచ్చుకున్నారు. ఈ పబ్లిక్ స్కూల్ని చూసి రమ్మంటున్నారు, అందరికీ చెప్తున్నారు. మేము దాన్ని పటిష్టంగా అమలు చేస్తాం, అన్ని స్కూళ్ళను అదే మాదిరిగా అభివృద్ధి చేస్తామని కూడా అంటున్నారు. కాబట్టి అక్కడ వైరుధ్యం ఏం లేదు. ముఖ్యమంత్రి గారితో రాజకీయ నాయకత్వంతో వైరుధ్యం అయితే ఏం లేదు అక్కడ. ఓకే సార్. 12 ఏళ్ళు అయింది సార్ తెలంగాణ వచ్చి. ఈ 12 ఏళ్ళ తెలంగాణలో మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిండు, ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. అక్కడ ఆంధ్రాలో కూడా ఒక టర్మ్ జగన్ పరిపాలించిండు, ఒక టర్మ్ చంద్రబాబు, మళ్ళీ కూడా చంద్రబాబు వచ్చి నాకు నడుస్తుంది సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతా అంటే కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడాన్ని, తర్వాత ఈ మేధావులు పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని, ఇక్కడ ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టడమేనా? దీని వెనకాల ఇంకేమైనా కుట్ర దాగి ఉండొచ్చా సార్?
ఏమీ రెచ్చగొట్టేటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు. సార్ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడే సార్. చాలా సూటిగా అనేక మంది కవులు సార్. అది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ మీకు మాకు ఘర్షణ ప్రజల మధ్య ఘర్షణగా మారకూడదు, ఇది సార్ ఆంధ్ర పాలకులకు పెత్తనానికి వ్యతిరేకంగానే పోరాటం నడవాలి తప్ప ఇది ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం నడవటానికి వీల్లేదు, ప్రజలంగా మనం కలిసిందాం, సార్ ప్రాంతాలుగా విడిపోదామని పిలుపునిచ్చింది ఉద్యమ సమయంలో వచ్చిన పిలుపు అది. అవును సార్. దాని ప్రకారమే అందరు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఘర్షణలు జరగలే. సార్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కడ ఘర్షణలు జరగలే, ఎవరి మీద దాడులు జరగలే. కాబట్టి ఆ ప్రాంతీయ విభేదాలను సృష్టించే ఆలోచన, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే ఆలోచన తెలంగాణ ఉద్యమానికి లేదని. అవును సార్. అందువల్లనే ఈసారి మనం తెలంగాణ సాధించుకోగలిగాం. చాలా సూటిగా అదొక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల పాటు ఎక్కడ ఘర్షణలు చెలరేయలేదు, అందరం కలిసే ఉన్నాము. తిరుపతికి పోతూనే ఉన్నారు పోవలసిన వాళ్ళు, ఆంధ్రాలో కోడి పందాలను చూద్దాం అనుకున్న వాళ్ళు నిస్సంకోచంగా పోతూనే ఉన్నారు, వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు, హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు. ఇక్కడ షాపింగులు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, పనులు వెతుక్కుని బతకాలనుకునే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే కొంత జాగ్రత్తగా ఆంధ్ర పాలకులు మాట్లాడాల్సినటువంటి అవసరం. అక్కడ జరిగింది, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక వ్యాఖ్య చేసిండ్రు అక్కడి రాజకీయాల మీద. నచ్చకపోతే విమర్శలు చేయొచ్చు, సమాధానాలు చెప్పొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే పైదాకా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఆయన మీద కేసులు పెట్టిండ్రు, తిట్టిండ్రు, దాడి చేసిండ్రు. దాడి చేసిన తర్వాత ఎప్పుడైతే కేసులు కూడా పెట్టిండ్రో అప్పుడు తెలంగాణలో ప్రతిస్పందన వచ్చింది, అప్పటిదాకా రాలేదు. ఇది తప్పిది, మీరు ఇట్లెట్లా చేస్తారు, సమాధానం చెప్పవలసి ఉండే. అసలు ఇది అంతిమంగా ఇది ప్రాంతాల మధ్య ఘర్షణగా చూడవలసి వస్తుంది అనే ధోరణి ఒకటి తెలంగాణలో వ్యక్తమైంది. అట్లా జరిగింది అది పరిణామం. ఆ పరిణామం అక్కడికైనా ఇది ఇంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదని చెప్తే అయిపోయేది. అంత కాదు. అసలు నాకు నాగేశ్వర్ గారికి అభిప్రాయ భేదాలు ఏం లేవు, ఆయన అంటే నాకు గౌరవమే అన్నప్పుడు ఆయన ఏదన్నా ఉంటే ఆయన చేసిన విశ్లేషణ నాకు సమ్మతం కాదు, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, వాస్తవాలకు అది దూరంగా ఉంది, అది విరుద్ధము. ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు, అభ్యంతరాలు వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకున్నాక ఇంకెందుకు దాన్ని తీవ్రతరం చేయాలి, అక్కడికి వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా దాడికి దిగటంతోనే అది చాలా అభ్యంతరకరంగా మారింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఒక వైరుధ్యం ఉంది. అదేంటంటే ఒకవైపు నేను తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్నారు, కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కరెక్ట్గా జరగలేదంటున్నారు. ఏర్పాటు ప్రక్రియకు ఏముంటుందండి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో ఏముందో గదే పద్ధతి, ఏ రాష్ట్రం ఏర్పడ్డా అదే పద్ధతిలో జరుగుతుంది. తెలంగాణ కూడా అట్లే జరిగింది, రాజ్యాంగబద్ధంగానే జరిగింది. వాస్తవానికి ఇది ఎందుకు ఆలస్యమైంది అని అంటే, సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే ఆంధ్ర పాలకులు ఆపగలవని నమ్మిండ్రు, ఆఖరిదాకా ఆపగలగని నమ్మిండ్రు కాబట్టి ఆపటానికి రకరకాలుగా వాళ్ళు పూనుకున్నారు అక్రమమైన పద్ధతుల ద్వారా. అందువల్ల ఇది కొంత ఘర్షణ అనేది చివరాఖరికి కొంత అది తీవ్రమైనటువంటి ఘర్షణ రూపం తాల్చింది. కానీ వాస్తవానికి ఆంధ్ర పాలకులు కనుక ఒప్పుకొని ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. లాలూ ప్రసాద్ కూడా నా శరీరం ముక్కలైనా మంచిదే కానీ బీహార్ను కానియనని అన్నాడు. అటువంటి వాడే అంగీకరించిండు, విభజనకు సహకరించిండు. అనివార్యత ఏర్పడ్డప్పుడు కూర్చొని మాట్లాడుకొని విభజన ఎట్లా జరిగితే బాగుంటుందో ఆంధ్ర పాలకులు కూడా పూనుకొని ఒక నిర్ణయం చేసి తొవ్వ వేస్తే అయిపోయేది. అందరు అంగీకరించండు విభజన కావాలని. ఇప్పటికే ఆలస్యమైందని మొత్తుకున్నారు. తీరా ఏర్పాటుకు ప్రకటన వచ్చేసరికి ఇది పద్ధతి కాదు అని మాట్లాడటం మొదలుపెట్టాం. అంటే ఒక స్వార్థంతో ఒక ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని మీరు సమర్థించటం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆ ఆటంకాలు సృష్టించే పద్ధతులు కరెక్ట్ కావు, దానివల్ల వచ్చిన సమస్యలు ఇవి. ఆ ఆటంకాలు సృష్టించడానికి జరిగిన ప్రయత్నాలు మాకు బాధ కలిగించిన. ఈ విభజన సాఫీగా జరగవలసింది, ఆ క్రమంలో మన అవసరాలను మనం ప్రస్తావిస్తే బాగుండేది అని అంటే
అది వేరుగా ఉండేది. అవును. అది అనలేదు. అనకుండా జూన్ 2 నాడు ఇక్కడ పండుగ జరుపుకుంటున్నప్పుడు మీటింగ్ పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇది కదా సహజంగా జరుగుతున్నటువంటి. దీని వెనకాల మోడీ తెలంగాణలో రాజకీయ అధికారం కోసం ఒక అడుగులేసేయడంలో ఒక డ్రామాతోటే పవన్ కళ్యాణ్ తోటి ఇక్కడ నడిపిస్తున్న అనేది ఒక మాట సార్. అది నిజమే వారు కూడా అట్లే మాట్లాడుతున్నారు కాబట్టి అనుమానం వస్తుంది సార్. ఎందుకంటే వారు కూడా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు, లేకపోతే ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టు విడదీసిండ్రు అంటే అనుమానం వస్తుంది సార్. ఇప్పుడు ఉత్తరాఖండ్ విభజన కూడా ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకత వచ్చింది సార్. బీహార్ నేను ఇంతకు ముందే చెప్పిన అవును, లాలూ ప్రసాద్ గారు అభ్యంతరం చెప్పి అయినా కానీ అక్కడ శాంతియుతంగా జరిగిపోయింది. రాజధాని ఒక దిక్కు ప్రధాన మొదలు నుంచి ఉన్న బీహార్లోనే రాజధాని ఉంది, ఉత్తరప్రదేశ్లోనే రాజధాని ఉంది, భోపాల్ అనేది మధ్యప్రదేశ్లోనే ఉంది. కాబట్టి పెద్ద వివాదం కాలేదు. ఇక్కడ అట్లా కాదు. తెలంగాణ రాజధానిని తీసుకొని బయటికి పోయి కొత్త రాష్ట్రం అవుతుంది. అయ్యేసరికి వాళ్ళు జీర్ణించుకోలేక సృష్టించిన సమస్యలు ఇవి. ఈ సమస్యలను అర్థం చేసుకోలేక, ఈ పరిస్థితులను అర్థం చేసుకోక తెలంగాణ ఆకాంక్ష మీద బురద జల్లేరు. అది ప్రజాస్వామికమైన ఆకాంక్ష. మేము ఎవరి పెత్తనం కింద జీవించదలుచుకోలేదు, స్వతంత్రంగా బతకదలిచినాం, మా సంస్కృతిని మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అందులో తప్పేం లేదు. సహజంగానే ఈ న్యాయమైనటువంటి ప్రక్రియను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణలో వ్యతిరేకత వస్తున్నది. తెలంగాణ ఒక బాధ. 1300 మంది చనిపోతే, అనేక మంది అరెస్ట్ అయితే తెలంగాణ వచ్చింది, అనేక మంది గాయాల పాలైన, ఒక 365 మంది 69 ఉద్యమంలో కాల్పుల్లో చనిపోయినారు. ఇంతమంది త్యాగం చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి ఎవరైనా ఈ రాష్ట్ర ఏర్పాటు ఒక ప్రక్రియను కానీ రాష్ట్ర ఆకాంక్షను కానీ బురద జల్లితే తెలంగాణ ప్రజలు సహజంగా సహించలేరు. వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది ఇప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవం ప్రభుత్వాలు పార్టీలు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు మాత్రమే ఎవరైనా ఈ ఏర్పాటు ప్రక్రియను శంకించినప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడతారు, ఒక తాటి మీదకి వచ్చి ఖండిస్తారు. మేమేం అడిగినామా, మా ఇల్లు మాకు కావాలన్నాం, మా రాష్ట్రం మాకు కావాలన్నాం, కానీ మీది గుంజుకుంటలేం కదా, మాకెందుకు ఇంత మా మీద ఎందుకు ఇంత అక్కస్సు అనేదే తెలంగాణ సమాజంలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది వాళ్ళు గ్రహించట్లేదు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలను చూస్తే వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, పాండిచ్చేరి కానివ్వండి, ఫోకస్ పెట్టింది బీజేపీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత పరిస్థితులు ఉన్నాయా సార్? ఇక్కడ లేదండి, ఎవరో ఒకరు పొత్తు కుదుర్చుకుంటారేమో అని నా అనుమానము. ఆంధ్రప్రదేశ్లో కూడా రాలే కదా, అవును, వాళ్ళు మళ్ళీ పొత్తు పెట్టుకొని ప్రయాణం చేశారు. సార్ ఇక్కడ కూడా అదే ప్రయత్నం. అంటే ఒకవేళ ఇక్కడ హంగు వస్తే పొత్తు అవసరం ఆయనకి, అంటే ఎన్నికలకే పొత్తు పెట్టుకొని పోతారేమో అని అనుమానం. అందుకని ఇప్పటికిప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళకున్న బలాలను బేరీజ్ వేసుకుంటేనైతే ఆ అవకాశం కనబడతలేదు. వాళ్ళ రాజకీయాలను పరిశీలించినప్పుడు కూడా అటువంటి అవకాశం కనబడతలేదు. సార్, ఇంత జీవితంలో మీరు ఇన్ని అడుగులు, ఇన్ని మైలురాళ్ళు దాటిచ్చారు. ఇక్కడ ఒక అధ్యాపకుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఉద్యమకారుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడిగా సంతృప్తిగా ఉన్నారా? దేని నుంచి పొందే ఆనందం దాంది సార్. ఇది అవసరం లేదు, అది కావాలి అనేటట్టు ఉండదు సార్. క్లాస్ రూమ్ టీచింగ్ చాలా గొప్ప అనుభూతి అది సార్. దాన్ని కాదనలేము. వాస్తవానికి సార్, పిల్లలకు తెలియని విషయాలు చెప్పటము, నేర్పించటము, వాళ్ళు పైకి రావటానికి సహకరించటము మామూలుగా ఉండదు. అది తల్లి పిల్లకు జన్మనిస్తే ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందం ఒక అధ్యాపకులకు కలుగుతుంది సార్, అది టీచర్లకు కలుగుతుంది. అది వాస్తవం. అట్లాగే ఏంటంటే ఒక ప్రజా సంఘంలో పనిచేసినప్పుడు, ఉద్యమకారునిగా పనిచేసినప్పుడు అది కూడా ఏంటంటే కేవలం దాంట్లో స్వార్థం ఉండదు. ఇక మేము ఎన్నిక కావాలనే ఆలోచన, ఆశ కూడా ఉండదు. నిస్వార్థమైన ఈ సమస్య పరిష్కారం అయితే చాలనుకుంటారు, అట్లా ప్రయాణం చేస్తుంటారు. కానీ రాజకీయాలు అనేవి కీలకం. ఇది ఈ సమాజం మారాలంటే అంతిమంగా చాలా కీలకమైంది. కాబట్టి రాజకీయాలు చేయవలసినటువంటి వాళ్ళం నీతిబద్ధంగా దాన్ని చేయాల్సిందే, నైతికంగా చేయాల్సిందే. ఓకే సార్, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఒక విద్యార్థిగా కూడా మీ పాఠాల గురించి తెలుసు, మీ గొప్పతనం గురించి తెలుసు సార్. మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఒక చిన్న ర్యాపిడ్ రౌండ్ సార్,
ఒక పేరు చెప్తా, 1 word ఆన్సర్ చెప్పండి. అట్లా ఒక 10 మంది పేరు చెప్తాను. రేవంత్ రెడ్డి. ఇంకా అట్లాంటివి ఏం చెప్తామండి, 1 word ఆన్సర్లు జీవితంలో ఉండవు. అట్లా కుదరదు. సార్ అలా చాలా తెలివి కల్ల రాజకీయ నాయకుడు ఆయన. సార్ మోడీ. మోడీ ఆయన నిరంకుశ పాలన నాకు నచ్చదు. కేసీఆర్. కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక రాజకీయ నాయకుడిగా అండగా నిలిచినటువంటి వాడే. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి తప్పు చేసిండనేది నా అభిప్రాయం. కేటీఆర్. ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడతామంటే మా కళ్ళ ముందు పిల్లలు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.